నన్ను మాత్రం ఇంకొకసారి గనక మహాన్యూస్ని కానీ మహాన్యూస్లో ఉన్నటువంటి సిబ్బందిని కానీ నన్ను కానీ ఎప్పుడైనా ఈ సందర్భంలో గనక అతను ఇష్టానురీతంగా గనక మాట్లాడితే చాలా చాలా ఊహించని విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకనంటే ఒకసారి చెంపదెబ్బ తీసుకుంటాం, పెద్దవారు కదా గౌరవం అని చెప్పి. రెండోసారి కూడా తీసుకోవడానికి నేను గాంధీ మహాత్ముని కాదు, కానీ నేను ఆ సంస్కారాన్ని నేను వదిలిపెట్టను. ఇంకొకసారి నన్ను తిట్టు, నీకెంత ఓపికంటే అంత నన్ను తిట్టు, నీకు ఎంత యుద్ధం చేయాలనిపిస్తే అంత యుద్ధం నా మీద చేయి. నన్ను చంపాలనుకుంటున్నావా, రా నన్ను చంపు. నా మీద యుద్ధం చేయాలనుకుంటున్నావా, చెయ్యి నా మీద యుద్ధం. లేకపోతే నువ్వు ఏమైనా చెయ్యి, నన్నేమైనాను. అంతేకాని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అది ఒక్కసారి ఇంటికి పోయి సునంద గారిని అడుగు. నేను గనక అలా మాట్లాడటం గనక మొదలు పెడితే ఇక భవిష్యత్తులో మీరు ఎవరూ కూడా రోడ్డు మీదకి రావటానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చే విధంగా నేను మాట్లాడాల్సి వచ్చింది.